మిర్చి రైతులకి బ్యాడ్ న్యూస్. మిర్చి ధరలు దారుణంగా పతనమైన విషయం మనం ప్రత్యేకంగా మరలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. చైనాకు కానీ బంగ్లాదేశ్కి కానీ మిర్చి ప్రతి సంవత్సరం 10,000 కంటైనర్స్ వెళ్లాల్సి ఉండగా కేవలం 1,200 కంటైనర్స్ మాత్రమే వెళ్ళాయి. దీంతో చాలా వెరైటీస్ మిర్చి ధరలు 8,000 నుంచి 9,000, 10,000, 11,500 మాత్రమే నడుస్తుంది. 341, తేజ, ఎల్లో మిర్చి ఈ 2-3 వెరైటీస్ మాత్రమే 12,000, 13,000, 14,000, ఎక్కడన్నా ఒకటే రావంటే 15,000 సుపీరియర్ క్వాలిటీస్ నడుస్తూ ఉన్నాయి. ఇక ఎల్లో మిర్చి అయితే రైతులు ఎక్కడో జిల్లా మొత్తం మీద 4-5 రైతులే ఉంటారు. అది కొంచెం 18,000, 20,000, 23,000 నడుస్తూ ఉంది. మలేషియా, సింగపూర్, దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. చాలా వెరైటీస్ అన్నీ కూడా 8,000, 9,000, 10,000కే కొనుగోలు చేస్తూ ఉన్నారు. మిర్చి యార్డులకి, గుంటూరు మిర్చి యార్డుకి ప్రతిరోజు 80,000 టిక్కీలు వస్తున్నాయి. మిర్చి యార్డులు ఇంకో 1,00,000 టిక్కీలు అలాగనే పడి ఉంటున్నాయి. చాలామంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్ముకోవడం, లేదు అంటే హోల్డ్ చేసుకునే కెపాసిటీ కోల్డ్ స్టోరేజ్లో ఉంచగలం అనుకుంటే డిసెంబర్ దాకా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేందుకు చాలామంది కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్తున్నారు. ఇక వ్యాపారస్తులు చాలామంది ఆర్డర్స్ లేకపోయినా కూడా ఈ ధర కంటే ఇంతకంటే దారుణంగా పతనం అయ్యేది ఏముంటుందని చెప్పేసి 8,000, 9,000 అంటే కూలీ రేట్లే కాబట్టి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. ఐటీసీ కూడా 2,00,000 టిక్కీలు కొనుగోలు చేసింది. వారికి కారంపళ్ళు మార్కెట్ ఉంది కాబట్టి. ఇక తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బ్రాండ్ కూడా ఒక 4,00,000 టిక్కీలు కొనుగోలు చేసి గుంటూరు కోల్డ్ స్టోరేజ్లో అనేక కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. రాబోయే రోజుల్లోనైనా మిర్చికి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే తప్ప మిర్చి ధరల్లో కదలికి వచ్చే అవకాశం లేదు. గత ఏడాది స్టాక్సే ఇంకా 18,00,000 టిక్కీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో ఒక 12 లక్షలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఒక 12 లక్షలు ఉన్నాయి. ఈ విధంగా ఒక 40 లక్షల టిక్కీలు గత సంవత్సరం పాతసరిగా మిగిలిపోయింది. కొత్త స్టాక్ పెద్ద ఎత్తున వచ్చింది. రైతు సోదరులు పంట అమ్ముకోవాలా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాలా అనే విషయంలో చాలా సందిగ్ధంలో ఉన్నారు. మానసిక ఆందోళన కూడా గురవుతున్నారు. ఈ విషయంలో మనం ఏం చేయలేం. చైనా వాళ్ళు అయితే భారతదేశం నుంచి ఒక్క వస్తువు కూడా దిగుమతి చేసుకోకూడదు అనే విధానానికి కట్టుబడి ఉన్నాడు. చైనాలో కూడా పెద్ద ఎత్తున క్రాప్ సాగు చేస్తూ ఉన్నాడు, సింగిల్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, మిషన్ కటింగ్ చేస్తున్నాడు. వాడికి కూలీల సమస్య లేదు. మనం కూడా మిర్చి సాగు విధానంలో మార్పులు చేసుకోవాల్సిందే. ఒక ఎకరాకి 60,000, 70,000, 80,000, 90,000 కూలీ అంటే సాధ్యం కాదు. సింగిల్ హార్వెస్ట్ పంటని మనం కూడా ఇన్వైట్ చేయాలి. చైనాలో ఏ విధంగా అయితే ఒకేసారి మిషన్ కటింగ్ చేసుకుని సింగిల్ హార్వెస్ట్ పంట సాగు చేస్తున్నాడో అలాంటి విధానాలు భారతదేశంలో కూడా రావాలి. రాబోయే రోజుల్లో రైతు సోదరులు సాధ్యమైనంత వరకు విస్తీర్ణాన్ని తగ్గించుకోండి. పంట దిగుబడులు విపరీతంగా వస్తే మాత్రం ధరలు మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది. చైనా ఓడి సరుకు తీసుకోకుండా భారతదేశంలో మిర్చికి ధర వచ్చే అవకాశమే లేదు. రాబోయే కొద్ది రోజుల్లో చైనా నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే ఆ విషయంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.